మతం మారకుండా హిందువుగా ఉండేటప్పుడు ఉండేటువంటి కార్యక్రమాలు ఏంటి? ఒక వ్యక్తి మతం మారితే సమస్య వస్తుంది. 80లో మీనాక్షిపురంలో మత మార్పిడి ముస్లింలుగా మారారు అని చెప్పేసి దేశం మొత్తం మీద పెద్ద కల్లోలం జరిగింది. మీడియా పర్సన్స్, ఇండియా టుడే ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారు అక్కడికి. వాళ్ళు రాస్తారు. ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు వనక్కం అని చెప్పేసి అన్నాడు. పక్కన ఉండేటువంటి పెద్ద ఆయన తండ్రి లాగి కొట్టి వనక్కం ఏంటి, అలా సలాం అలైకుం అని చెప్పేసి అనమన్నాడు. పిల్లవాడికి అర్థం కాలేదు. పుట్టినప్పటి నుంచి తమిళ భాషలో పెరిగిన తర్వాత వనక్కం అంటున్నటువంటి నేను నిన్న మొన్న మతం మారినానే వనక్కం అని చెప్పేసి అనకుండా, నమస్కారం అనకుండా సలాం అలైకుం మాత్రమే ఎందుకు అనాలేదు? మతం మారితే మన రూట్స్ ఏవైతున్నాయి ఇవి మారిపోతున్నాయి. ఇది ప్రమాదమే. కొద్దిమంది కూర్చొని మాట్లాడుతున్నాం, ఏదో టాపిక్ వచ్చింది, మాట్లాడుతూ విశాల హృదయం అని చెప్పేసి వచ్చింది. బాగుంది. అట్లా మాట్లాడుతుంటే ఒక డాక్టర్ గారు అన్నాడు, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అంటే ఏంటండి అన్నా. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అన్నాడు. బట్ ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అటువంటిది ఒక గుణం కాదు, అది రోగం. అది ఆంగ్లంలో 2 పదాలు ఉంటాయి, రెఫ్యూజీ, ఇన్ఫిల్ట్రేటర్. పక్క దేశంలో ఇబ్బంది అయిన కారణంగా ఈ దేశంలోకి వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని అడిగి లీగల్గా వచ్చేసి శరణుజొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ శరణార్థి రెఫ్యూజీ క్యాంప్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వసతి, భోజనం, వైద్యం, విద్య అన్ని కలిగించి ఆ దేశంలో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తిరిగి పంపిస్తుంటారు. ఇంటర్నేషనల్ లాలో ఉండేది. కానీ ఈ రెఫ్యూజీకి, ఇన్ఫిల్ట్రేటర్కి, చొరబాటుదారుడికి, శరణార్థికి చొరబాటుదారుడికి ఉండేటువంటి తేడాను అర్థం చేసుకోవాలి. ఆ దేశంలో నుంచి ఈ దేశంలోకి అక్రమంగా వచ్చేసి ప్రభుత్వం యొక్క లెక్కల్లో లేకుండా ఇక్కడ ఎక్కడో అక్కడ చేరిపోయి సామాన్యమైనటువంటి జనజీవనంలో చేరిపోయి బ్రతికేయాలని చెప్పేసి అనుకోవడం, బ్రతుకుతూ వారి సంఖ్య పెరిగిన తర్వాత ఇక్కడ అరాచకాన్ని సృష్టించాలని చెప్పేసి అనుకోవడం ఏదైతుందో ఇది ప్రమాదకరమైనది. రెఫ్యూజీ, ఇన్ఫిల్ట్రేటర్ ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడా. 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఈ దేశాన్ని ముక్కలు చేసి వెళ్ళాలి, వీకెండ్ చేయాలి. మరి ముస్లిం లీగ్కి పాకిస్తాన్ కావాలి, వాడికి వచ్చింది. కాంగ్రెస్కి అధికారం కావాలి, వీళ్ళకి వచ్చింది. బ్రిటిష్ వాడికి ఈ దేశం ముక్కలు చేయాలి, వాడికి అయిపోయింది. ముగ్గురు సాటిస్ఫై అయ్యారు. నష్టపోయింది, బాధపడింది భారతమాత ముక్కలై. 47 ఆగస్టు 15న రీడింగ్. వేలాది మంది శరణార్థులు, ఆ లక్షలాది మంది శరణార్థులుగా భారతదేశంలోకి వస్తుండేటువంటి సమయంలో ఆ గదర్ అనేటువంటి సినిమాలో మనం చూసాము. లాహోర్ నుంచి వచ్చినటువంటి రైలు పంజాబ్లోకి వచ్చిన తర్వాత దాని మీద రాసి పెట్టింది, డ్రైవర్ తప్ప ప్రతి ఒక్కరు చనిపోయి ఉన్నారు. హిందుస్థానీ కుత్తే కాట్నా హంసే సీకో అని చెప్పేసి, భారతీయ కుక్కల్లారా ఎలా నరకాలో మా దగ్గర నేర్చుకోండి అని చెప్పేసి రక్తంతో రాసి పంపించారు రైలుని. మైండ్ సెట్ని అర్థం చేయిస్తుంటారు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి అనుకున్న తర్వాత ముక్కలు ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇంగ్లాండ్లో ఉండి భారతదేశానికి ఏ రోజు రానటువంటి సెరల్ రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తిని, ఒక అడ్వకేట్, అతన్ని కమిషన్ యొక్క చైర్మన్గా పిలిచి ఈ దేశాన్ని ముక్కలు చేయమని చెప్పేసి చెప్పారు. ఆగస్టు 15 డెడ్ లైన్, జూలైలో అతను వచ్చాడు. కేవలం 30-35 రోజులు ఉన్నాడు భారతదేశం. మొదటిసారి భారతదేశానికి వచ్చి 30 రోజుల్లో ఇంత పెద్ద భారతదేశాన్ని 2 వైపులా ముక్కలు చేయడానికి
ఏం అర్థం అవుతుంది అతనికి? ఏం అర్థం కాదు, ఏం తెలియదు. కొన్ని ముస్లిం లీగ్ వాళ్ళు ఒక పక్కన, కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్కన, మిగిలినటువంటి ప్రజలు ఒక పక్కన వచ్చేసి మాది ఎక్కడ కలపాలి, అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి హిందూ జనాభా, అక్కడ ఉండేటువంటి రోడ్డు, అక్కడ ఉండేటువంటి వ్యవసాయం, వీటన్నింటి దృష్టిలో పెళ్లి చెబుతుంటే 2 కమిషన్స్ పాకిస్తాన్ వైపు, ఈస్ట్ వైపు ఒకటి, వెస్ట్ వైపు ఒకటి, 2 కమిషన్స్కి ఇతనే చైర్మన్ పెట్టారో, ముస్లిం లీగు కాంగ్రెస్ కలిసి కూర్చొని ఏవైతే సెటిల్ అయ్యో దాన్ని అంగీకరించలేనటువంటి చోట, ఎక్కడైతే ఒక సయోధ్య కుదరలేదో, అండర్స్టాండింగ్ రాలేదో, అక్కడ తనే మ్యాప్ మీద ఒక గీత గీశాడు. ఈ రోజు కూడా మనం బంగ్లాదేశ్లో చూసినట్టయితే ఆశ్చర్యం ఏంటంటే, ఇల్లు భారతదేశంలో ఉంటుంది, పొలం బంగ్లాదేశ్లో ఉంటుంది. ఇట్లాంటివి అనేక సందర్భాలు. విశాలమైనటువంటి పెద్ద ఇల్లు అనుకోండి, ఆ రోజున మరుగుదొడ్లు బయట కట్టుకునేవారు, మరుగుదొడ్లు బంగ్లాదేశ్లో ఉంటే ఇల్లు భారతదేశంలో. కొన్ని ఎక్కడ నది ఉంది, ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ గ్రామం ఉంది, ఈ గ్రామానికి సంబంధించినటువంటి పొలం ఎక్కడ ఉంది, కొండ ప్రాంతం ఏది, మార్షి ల్యాండ్ ఏదైతే ఉందో, సుందర్బన్స్ లాంటివి, ఇట్లాంటివి ఎక్కడ ఉన్నాయి, ఏమీ సంబంధం లేకుండా తెలుసుకోకుండా గీత గీసేసాడు. కొట్టుకు చావండ్రా అని చెప్పేసి అన్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి. రేపు ఆగస్టు 14వ తేదీన చాలా చోట్ల మనం అఖండ భారత్ దివస్ అని చెప్పేసి చేస్తుంటాం మనం. మరి ఎంతెంతమంది ఎన్నెన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి స్త్రీ ఆ రోజున జూన్ జూలై విపరీతమైనటువంటి ఎండల్లో కట్టు బట్టలతోని పసిపిల్లల్ని చంకలో పెట్టుకొని వస్తూ ఉంటే, ఆ దాహానికి తట్టుకోలేక పిల్లవాడు ఏడుస్తుంటే చెట్టు వెనక్కి వెళ్ళి తన మూత్రాన్ని పట్టి దాహం తీర్చినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి, నీళ్లు దొరకని పరిస్థితిలో. ఇది మెంటాలిటీ, అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే 24 సంవత్సరాలు మతం పేరుతోని వేరే దేశం అయినటువంటి బంగ్లాదేశ్, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ 47 అయింది, 71. మతం ఒకటే, భాష వేరే, సంస్కృతి వేరే. బంగాళీ భాష ఇది, ఈ సంస్కృతి వేరే. కొన్ని మతం ఒకటైనప్పటికీ భాషా సంస్కృతి వేరైన కారణంగా పాకిస్తాన్తో పాటు కలిసి ఉండలేక వాళ్ళు వేరైపోయారు. భారతదేశం ఇది యుద్ధం చేసింది పాకిస్తాన్ మొదటిసారి. సుమారు 13-14 రోజుల్లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఎట్లయితే ఆ రోజున 47లో హిందుస్థానీ కుత్తే కాట్నా హంసే సీకు అని చెప్పేసి చెప్పారో, బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అని చెప్పేసి 71లో చెప్తాడు. 1000 చోట్ల కత్తిపోట్లో నరకడం చేసేసి రక్తం కారేటట్టుగా చేయండి భారతదేశం. ఇది జియావుల్లా చెప్పినటువంటి, ఆ రోజు ఉండేటువంటి పెద్దలు చెప్పినట్టు. కాబట్టి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరైతున్నటువంటి సమయంలో ఈ దేశాన్ని ఎంత నాశనం చేశారు, ఎంతమంది రేపు చేయబడ్డారు. సుమారుగా 1,20,000 మంది రేపు చేయబడ్డారు. ఎంతమంది చంపివేయబడ్డారో, ఎంతమంది డిస్ప్లేస్ అయ్యారు. ఇటువంటి స్థితిలో బంగ్లాదేశ్ ఏర్పడింది. బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి వేరుపడిన కారణంగా వైరం ఉండేది కొద్దిగా. 71లో ఏర్పడింది. బంగ్లాదేశ్తోని మన యొక్క ఏదైతే ఇది ఉందో ల్యాండ్, మన సరిహద్దుని తర్వాత 1-2 ఇయర్స్లో మనం సెటిల్ చేసుకున్నాం. మనం అప్పటి నుంచి చూసినట్టయితే బంగ్లాదేశ్ నుంచి అక్కడ ఉండేటువంటి ఆర్థిక స్థితి ఏమై ఉంటుందో తెలియదు. మెల్లిమెల్లిగా అక్కడ ఉండేటువంటి హిందువుల యొక్క జనాభా తగ్గుతూ వస్తున్నది, ముస్లింల యొక్క జనాభా పెరుగుతూ వస్తున్నది. స్వతంత్రం వచ్చినప్పుడు 84-85% ఉండేటువంటి హిందువుల జనాభా ఇవాళ 78-77% వచ్చేస్తుంది భారతదేశంలో. పాకిస్తాన్లో 1%కి వచ్చేసింది.
కాబట్టి మిగిలినటువంటి 2 దేశాలు కూడా ఏర్పడిన తర్వాత మన పెద్దలు మతము ఆధారంగా ఏర్పడ్డప్పటికీ అక్కడ ఉండేటువంటి హిందువులు మీరు సక్రమంగా చూసుకోవాలని చెప్పేసి భరోసా ఇచ్చి తీసుకున్నారు, కానీ అది అమలు కాలేకపోయింది. ఆ దేశంలోనే ఉండిపోయి మినిస్టర్ అయినటువంటి మండల్ అనేటువంటి వ్యక్తి షెడ్యూల్ కాస్ట్ గతంలో చూసాం, మనం విన్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఉండలేక తిరిగి భారతదేశంలోకి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి, అంటే ఈస్ట్ పాకిస్తాన్. ఇటువంటి స్థితి బంగ్లాదేశ్లో ఏర్పడింది. భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా ఈ దేశంలో ఎపీజ్మెంట్, సంతుష్టీకరణ పెరుగుతూ వస్తున్నారు. కాబట్టి ఈ సంతుష్టీకరణ కారణంగా బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో అక్రమంగా వస్తుండేటువంటి వ్యక్తులని సరిహద్దుల్లో తీసుకొని వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఇచ్చి రాజకీయ నాయకులు, బ్రోకర్లే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించి జనజీవన స్రవంతిలో కలిసిపోయేటట్టుగా చేశారు. బెంగాల్లో కలిశారనుకోండి, అక్కడ కలిసినటువంటి వ్యక్తులు దేశం మొత్తం మెల్లిమెల్లిగా వెళ్తారు. గత సంవత్సరం కొన్ని నెలల క్రితం మనము బాలాపూర్లో కూడా అటువంటి కాలనీ ఏర్పడిందని చెప్పేసి చాలా పెద్ద ఉద్యమం చేసాము. ఎంఐఎం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మనం చూసాము. ఇట్లాంటి సెంటర్స్ అనేకం ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో గత 7-8 సంవత్సరాల్లో మయన్మార్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యాలు, ఒకటి 4060 కిలోమీటర్లు వచ్చి బంగ్లాదేశ్తో బార్డర్ ఉంది. పాకిస్తాన్తో ఉండేటువంటి బార్డర్ మొత్తంలో సుమారుగా మనం ఫెన్సింగ్ చేసేసాము. 97, 98, 99లో వచ్చినటువంటి సర్ఫరోష్ అనేటువంటి సినిమాలో ఏ విధంగా డ్రగ్స్ని, వెపన్స్ని అయినప్పటికీ స్మగిల్ చేస్తారో ఇది చూపించారు. ఇక్కడ బంగ్లాదేశ్తో ఉండేటువంటి బార్డర్ ఏదైతే ఉంది 4000 కిలోమీటర్లో సుమారుగా 450 కిలోమీటర్లు ఇంకా బార్డర్ వేయలేదు, ఫెన్సింగ్ జరగలేదు. అనేక చోట్ల గతంలో సిపిఐ కానీ ఇప్పుడు టీఎంసీ కానివ్వండి వేయకుండా అడ్డుకుంటుంటారు. అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు గొడవలు చేస్తుంటారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ని బిఎస్ఎఫ్కి ఇస్తే బిఎస్ఎఫ్ అక్కడ ఫెన్సింగ్ వేయగలుగుతుంది, ల్యాండ్ ఇవ్వరు. గత సంవత్సరం ఇమ్మిగ్రేషన్ అండ్ బిల్ ఒకటి పెట్టారు, తీసుకొచ్చారు 2025లో, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫోరెన్సిక్ బిల్ అని చెప్పేసి. మమతా బెనర్జీ చెప్పింది మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి. ఇతను ఇల్లీగల్గా ఈ దేశంలోకి వచ్చాడంటే 7 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షలు 10 లక్షలు జరిమానా కట్టాలి. దీన్ని అమలు చేయమని చెప్పేసింది. కానీ ఇటువంటి స్థితిలో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల కారణంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఈ దేశంలోకి వేలాది మంది, లక్షలాది మంది, 1 కోటిన్నర 2 కోట్ల వరకు ఫిగర్స్ చెప్తుంటారు, ఎగ్జాక్ట్ తెలియదు మనకి. ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలో ఉండేటువంటి ల్యాండ్లో భూభాగంలో 2.45% భారతదేశం ల్యాండ్ అంటే, కానీ ప్రపంచ జనాభాలో 16% ఇక్కడ ఉన్నారు, 145-150 కోట్ల. ఒక సింగిల్ బిహెచ్కే అర్థం కావడానికి, ఊహించడానికి, ప్రభుత్వం ఇచ్చేటువంటి 400 అడుగుల సింగిల్ బిహెచ్కేలో ఒక కుటుంబం 7 మందో 8 మందో ఉంటున్నారు ఆనందంగా. పక్కింటి వాడు నాకు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పేసి రాత్రి ఒక రోజు ఉంటా అని చెప్పేసి వచ్చి అలాగే తిష్ట వేసుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. సింగిల్ బిహెచ్కే ఇల్లు 7-8 మంది అప్పటికే ఉన్నారు, ఇంకొకటి వచ్చేసి నేను ఉంటా అని చెప్పేసి అన్నాడు, కదలట్లేదు బయటకు. 2.45% ఉండేటువంటి భూభాగంలో 16% ప్రపంచంలో ఉండేటువంటి జనాభా ఉన్న తర్వాత ఇంకొక 1 కోటి మంది, 1.5 కోటి మంది పక్క దేశాల నుంచి చొరబడి వచ్చేస్తే ఈ దేశం యొక్క పరిస్థితి ఏమవుతుంటుంది, ఎలా ఉంటుంది? ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు? లీగల్గా వచ్చేసి నేపాల్ నుంచి వస్తారు, లీగల్గా వస్తున్నారు, విదేశాల నుంచి వస్తారు, లీగల్గా వస్తారు.
మన దేశం నుంచి కూడా సుమారుగా 3.5 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. లీగల్గా వెళ్ళారు. కానీ ఇల్లీగల్గా వచ్చేసి ఈ ఇల్లీగల్గా వచ్చినటువంటి వాడి కారణంగా ఎటువంటి సమస్యలు వస్తున్నాయి మనకి? బంగ్లాదేశ్లో ఉండేటువంటి బార్డర్లో, నేపాల్ బార్డర్లో అనధికారికంగా మసీదులు, మదరసాలు వచ్చేస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి భూభాగాన్ని ముస్లింలు కొనేస్తున్నారు. ఒక చోట ముస్లింల యొక్క సంఖ్య మెల్లిగా పెరిగిన తర్వాత అక్కడ ఉండేటువంటి హిందువులు ఉండలేరు. 80% మంది ఉండేటువంటి హిందువుల దగ్గర 20% మంది ముస్లింలు గౌరవంగా ఆనందంగా జీవించగలుగుతారు. కానీ 50-60% ఉండేటువంటి ముస్లింల దగ్గర హిందువులు జీవించలేకపోతున్నారు. అనేక చోట్ల మన ఓల్డ్ సిటీస్తో సహా తక్కువ ధరకైనా సరే అమ్ముకొని వెళ్ళిపోదామా అని చెప్పేసి ఆలోచించేటువంటి స్థితి హిందువులు కలుగుతుంది. ఒకటి హిందూ జనాభా అక్కడ సమస్యలకు ఏర్పడుతుంటుంది. సరిహద్దుల్లో వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి కూరగాయలను ఎత్తుకెళ్ళిపోతారండి. పక్క దేశం అక్కడ నుంచి వస్తారు, కూరగాయలు ఎత్తుకెళ్ళిపోతారు, ఆవులను ఎత్తుకెళ్ళిపోతారు. 2-3 సంవత్సరాల్లో క్రితం, 4 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మారి వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు, సరిహద్దుల్లో పక్కాగా చేసిన తర్వాత గాయ తస్కరీ, ఆవుని దొంగలించడం అనేటువంటిది ఆపిన తర్వాత బంగ్లాదేశ్లో ఆవు మాంసం యొక్క రేటు పెరిగి భయంకరంగా ఇబ్బంది పడి వాడు వచ్చి ప్రాధేయపడడం ప్రారంభించాడు. ఆవు మాకు తల్లి ఎట్లా వదులుతాం? ఇంకా విచిత్రం విన్నాను, రూపాయి బిల్ల ఉంటుంది, స్టీల్తో తయారు చేసింది, ఇది రూపాయి అయితే, కానీ దీన్ని దొంగలించేసి తీసుకెళ్లి కరిగించేసి దాన్ని బ్లేడ్గా తయారు చేశాడు అనుకోండి. రూపాయి బిల్ల 2 బ్లేడ్లు కావచ్చు, బ్లేడ్ 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు వచ్చేస్తాయి. స్మగ్లింగ్ చూడండి ఎట్లా ఉంటుందో. విచిత్రం ఏంటంటే వచ్చిన తర్వాత పేదరికంలో ఉండేటువంటి కుటుంబం ఏం చేసిందంటే, ఇంటి ముందు మీరు డ్రైనేజ్ కట్టుకొని దాని మీద ఐరన్ గ్రిల్ ఒకటి పెట్టుకుంటే ఐరన్ది డ్రైనేజ్ మూత అది కూడా తీసుకెళ్ళిపోతాడు. గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చూసాము, ఢిల్లీలో ఉండేటువంటి ఫ్లైఓవర్ కింద జీవిస్తూ బస్తీల్లో తిరుగుతూ వేస్ట్ పేపర్ని వెతుక్కుంటూ తెచ్చుకొని అమ్మి బ్రతికేటువంటి వ్యక్తులకి కాంపిటీషన్ మొదలైంది. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పేపర్లు ఎత్తుకునే వాళ్ళలో కూడా కాంపిటీషన్ మొదలైంది వీళ్ళ కారణంగా. ఇటువంటి భయంకరమైనటువంటి స్థితి. లవ్ జిహాద్ జరుగుతుంది. సెలెక్టెడ్ ఏరియాస్ లో వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళని సెటిల్ చేసేటువంటి పద్ధతి. కొన్ని ఏరియాస్ లో ఈ విధంగా సెటిల్ చేసిన కారణంగా ఒక 5 ఏళ్లలో అక్కడ ఉండేటువంటి డెమోగ్రఫీ మారిపోయి అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుడు తన యొక్క ఉనికి కోసము, తన యొక్క గెలుపు కోసం వీళ్ళ ఆధారపడి వాళ్ళని తన ఓటు బ్యాంక్గా మార్చుకుంటాడు. ఒకటి మెల్లిమెల్లిగా అట్లాంటి సెంటర్స్ ముస్లింలు గెలిచేటువంటివి పెరిగిపోతుంటాయి. అనేక డ్రోన్స్ని, లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించేసి సరిహద్దు ప్రాంతంలో ఎట్టి పరిస్థితులు అయినా సరే ఒక్కరు కూడా ఈ దేశంలోకి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే మనం కూడా చాలా రీల్స్ చూసాము, ఏ విధంగా బంగ్లాదేశ్ నుంచి, ఇది బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి పరిగెత్తడం కోసం ప్రయత్నం చేశారనేటువంటిది మనం కూడా చూసాం. 2008లో విద్యార్థి పరిషత్ వైపు నుంచి మనము చెలో చికెన్ నెక్ అని చెప్పేసి వేలాది మంది దేశం మొత్తం నుంచి తరలి వచ్చారు. ఇక్కడ బెంగాల్లో ఉండేటువంటి 200 కిలోమీటర్ల పొడుగుండి సుమారుగా 20-22 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉండేటువంటి ఒక సన్నటి భాగము, ఈశాన్య రాష్ట్రాలు మొత్తాన్ని కూడా కలిపేటువంటిది. ఎడం వైపున నేపాల్, పైన భూటాను, కుడివైపున బంగ్లాదేశ్ ఉండేటువంటి భాగము. అక్కడ ఉండేటువంటి అనేక జిల్లాలు ఏవైతే ఉన్నాయో బెంగాల్లో ఉండేటువంటి జిల్లాల్లో ఈ రోజున 50%, 60%, ఆ జిల్లాల్లో కూడా కొన్ని ప్లేసెస్లో 80%, 90%. గత ఎన్నికల్లో అక్కడ ఉండేటువంటి హిందువులకు ఎటువంటి పరిస్థితి, ముఖ్యంగా మన కార్యకర్తలకు ఎట్లాంటి పరిస్థితి అయిందో మనం చూసాము.
అనేక సంవత్సరాల పాటు తమ గ్రామాల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత తిరిగి గ్రామాలకు రావడానికి ధైర్యం లేనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు టీఎంసీ కూడా అట్లాగే ప్రవర్తించింది. అస్సాంలో కూడా అదే పరిస్థితి. కానీ మెల్లిమెల్లిగా అక్కడి నుంచి కూడా పంపించేయడం జరుగుతున్నది. 1600 కిలోమీటర్లు ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాలకి బార్డర్గా ఉండేటువంటి మయన్మార్ నుంచి కూడా రోహింగ్యాలు తరిమివేయబడితే ఈ దేశంలోకి వస్తున్నారు. ఈ దేశంలోకి వస్తుండేటువంటి సమయంలోనే మనం ప్రారంభంలో చెప్పినట్టుగా అనేక మంది రోహింగ్యాలని హక్కున చేర్చుకోవాలి అని చెప్పేసి ర్యాలీలు తీశారు. మానవత్వం ఉండాలా లేదా అని చెప్పేసి మనకే నీతి బోధలు చెప్పారు. కాబట్టి విశాల హృదయం కాదు, మానవత్వం ఉండాల్సిందే. కానీ ఎవరి పట్ల ఉండాలి, ఎందుకోసం ఉండాలి? ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశంలో తరిమి వేసినప్పటికీ ఆ దేశంలో మయన్మార్లో తరిమేసినటువంటి ముస్లింలని చైనా రానివ్వదు, బంగ్లాదేశ్ రానివ్వదు, శ్రీలంక రానివ్వదు. కానీ భారతదేశం ఎందుకు రానివ్వాల? మరి ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అస్థిరత వస్తున్నది, బాంబు దాడులు ఎట్లా జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. బట్ ఈ రోజున బిఎస్ఎఫ్ కానివ్వండి, ప్రభుత్వం కానీ అటువంటి ఒక చక్కటి పద్ధతిలో ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతికి అక్కడ ఉండేటువంటి వాళ్ళని గుర్తించి దేశం మొత్తం మీద కూడా మెల్లిమెల్లిగా బంగ్లాదేశ్కి డిపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ విన్న తర్వాత దేశం పరిస్థితిని చూసి భయపడడం కోసం చెప్పలేదు, ఇవన్నీ కూడా భయపడడం నేర్పలేదు మనకి. జాగరూకత, చైతన్యము. 2014లో విజయవాడలో ఉన్నప్పుడు ఒక పెద్దల సమావేశం జరిగింది. ఆ పెద్దల సమావేశంలో పెద్దలందరూ కూర్చున్నారు. ఒక మిలిటరీ చాలా పెద్ద ఆఫీసరు, రిటైర్డ్ అతను వచ్చాడు. ఆయన అడిగాడు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ బిఫోర్ ద కంట్రీ? ఈ దేశం ఉండేటువంటి సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగాడు. మన వాళ్ళు చెప్పారు, అందరు తీవ్రవాదము, అంటరాంతరము, నిరుద్యోగము, లంచగొండితనం, ఇట్లా రకరకాలుగా చెప్పారు. అప్పుడు అతను చెప్తాడు, మీరు చెప్పినవన్నీ కరెక్టే, నాట్ నోయింగ్ ది ప్రాబ్లమ్ యాజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటాడు. ఇవన్నీ సమస్యలే, కానీ ఇవి సమస్య అని చెప్పేసి ప్రజలకు తెలియకపోవడం ఏదైతుందో ఇది అతిపెద్ద సమస్య.